నమస్తే, నేను మీ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ భోగా. ఈ వీడియోలో నేను సిబి ఎడిట్ టెక్స్చర్లో ఎలా ఎడిట్ చేయాలో నేను ఈ వీడియోలో కంప్లీట్గా పిఎస్సిసి అండ్ లైట్ రూమ్ యూజ్ చేసి కంప్లీట్గా చూపిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు పిఎస్సిసి యాప్ ఓపెన్ చేయండి. యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ లింక్తోనే డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్ నుండి మాత్రం అసలు డౌన్లోడ్ చేసుకోవద్దు. సో ఫస్ట్ ప్లస్ సింబల్ నొక్కేసేయండి అండ్ ఫోటో లైబ్రరీ నొక్కండి. ఫోటో లైబ్రరీ నొక్కిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపించిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే హెచ్డి పిక్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. సో నేను ఈ పిక్ వచ్చేసి హెచ్డి పిక్గా ఫస్ట్ తీసుకుంటున్నా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీన్ని కొంచెం క్రాప్ చేయాలి. సో ఫస్ట్ హెచ్డి పిక్ ఎందుకు తీసుకోవాలంటే క్లారిటీ రావాలి. సో హ్యాండ్ క్లిక్ చేసి క్రాప్ ఇమేజ్ క్లిక్ చేయండి. క్రాప్ ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత స్లైట్గా ఇలా ఇమేజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేయండి హైట్. సో అప్పుడు ఇది మనకు పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది. సో క్లిక్ ఆన్ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేసిన తర్వాత ఏదైనా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇలా 2 షేడ్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నా, అంటే రోడ్, స్కై అండ్ చుట్టూ బిల్డింగ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది కొంచెం రెడ్డిష్గా చేంజ్ చేస్తాను నేను. ఇది క్లిక్ చేసి కలర్ బ్యాలెన్స్ క్లిక్ చేయండి. కలర్ బ్యాలెన్స్లో రెడ్ అనేది స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేయండి. సో స్లైట్గా క్లిక్ ఆన్ రైట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీనిపైన నేను ఒక వ్యాన్ ప్లేస్ చేస్తున్నా, వ్యాన్ లాంటిది. సో ఈ వ్యాన్ వచ్చేసి నేను దీనిపైన ప్లేస్ చేస్తున్నా. సో నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఈ వ్యాన్ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీని కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా. వ్యాన్ కలర్ రీప్లేస్ కలర్ నొక్కేసేయండి. రీప్లేస్ కలర్ నొక్కిన తర్వాత శాంపుల్ వచ్చేసి కలర్ వచ్చేసి ఎల్లో సెలెక్ట్ చేసుకోండి. రీప్లేస్ కలర్ వచ్చేసి నేను స్కై బ్లూ కలర్ తీసుకుంటున్నా. సో స్కై బ్లూ కలర్ తీసుకున్నాక థ్రెషోల్డ్ వచ్చేసి స్లైట్గా ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేస్తే సో ఎల్లో కలర్ అనేది కంప్లీట్ స్కై బ్లూ కలర్ లాగా చేంజ్ అవుతుంది. దెన్ క్లిక్ ఆన్ ఓకే నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను దీని వ్యాన్ లేయర్ పైన సో నేను నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్టూల్ ప్లేస్ చేస్తున్నా. సో ఇలా స్టూల్ ప్లేస్ చేసి ఇది ప్లేస్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నా రోడ్ పైన. ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ, క్రాస్ నొక్కొద్దు, క్రాస్ నొక్కితే పోతుంది. క్యాన్సల్. క్లిక్ ఆన్ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ, దెన్ సెలెక్ట్ ద స్టూల్ పిఎన్జీ సెలెక్ట్ చేసుకోండి. స్టూల్ పిఎన్జీ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ప్రాపర్గా ఇక్కడ ప్లేస్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీనిపైన మన పిఎన్జీ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఈ పిఎన్జీ క్రాపింగ్ వచ్చేసి నేను నా ప్రీవియస్ వీడియోలో చూపించాను, అది డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ పిక్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఈ పిక్ వచ్చేసి మీరు ఈ స్టూల్ పైన ప్లేస్ చేయాలి. సో ఇలా కూర్చున్న పిక్ అయితే ప్రాపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ స్టూల్ సైజ్ నేను కొంచెం డిక్రీజ్ చేస్తాను, ఎందుకంటే ప్రాపర్గా సెట్ అవ్వలేదు కాబట్టి. సో ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి నేను ప్లేస్ అనేది ఇక్కడ స్లైట్గా ఇలా చేంజ్ చేస్తున్నా. దెన్ క్లిక్ ఆన్ ఓకే నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ స్టూల్ నుంచి కింది లేయర్స్ అన్నీ నేను మర్జ్ చేస్తున్నా. మర్జ్ డౌన్. సో ఇలా 2-3 లేయర్స్ అనేది మర్జ్ డౌన్ అయింది. సో నెక్స్ట్ లేయర్కి కూడా మర్జ్ డౌన్ చేసిన. క్లిక్ ఆన్ డన్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ రోడ్ పైన నేను కోక్ టిన్ ప్లేస్ చేస్తున్నా. సో ఈ టిన్ వచ్చేసి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. అండ్ ఈ కోక్ టిన్ అనేది నేను కొంచెం లిటిల్ బ్లర్ చేస్తున్నా, ఎందుకంటే ఇది ఓవర్గా క్లారిటీ ఉంది. సో ఇలా 3.7 ఇలా పెట్టి ఇది ఓకే చేస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను కాలు కింద ఒక కోక్ టిన్ ప్లేస్ చేస్తున్నా.
సో దట్ ఆ కాలుతోని క్రష్ చేసినట్టు ఉంటుంది కోక్టీన్ అనేది. సో ఈ కోక్టీన్ నేను హారిజాంటల్గా తీసుకుంటున్నా. అండ్ ఈ కోక్టీన్ పిఎన్జీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. సో అది కొంచెం క్రష్ చేయాలంటే పైన హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి వ్రాప్ క్లిక్ చేయండి. సో వ్రాప్ క్లిక్ చేసి ఇది కొంచెం ఇలా స్లైట్గా కిందికి అనండి, స్లైట్గా అనండి. సో ఇలా క్రష్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఈ క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ ఇది వచ్చేసి మీరు పర్ఫెక్ట్ ప్లేస్ చేయండి ఇక్కడ. సో క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో ఇలా క్రష్ చేసినట్టు వస్తుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ కోక్టీన్ వెనకాల నేను బైక్ పిఎన్జీ ప్లేస్ చేస్తున్నా, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇలా ఇది మొత్తం పిఎన్జీస్తోనే నేను ఈ పిక్ అనేది చాలా మ్యానిపులేట్ చేస్తున్నా. అండ్ ఇది కూడా కొంచెం లిటిల్గా బ్లర్ చేస్తున్నా, సేమ్ యాజ్ 3.7 ఆర్ ఎల్స్ ఇంకా కొంచెం 0.7, 2.1 ఇట్స్ ఓకే. అండ్ కోక్టీన్ అనేది కొంచెం కిందికి జరపాలి, ఎందుకంటే బైక్ పైన కనిపిస్తున్నట్టు ఉంది. సో హ్యాండ్ క్లిక్ చేసి ఇది ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తున్నా, ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి సో ఇది లిటిల్ చిన్నగా చేసి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఇవి లేయర్స్ అనేసి నేను మర్జ్ డౌన్ చేస్తున్నా. సో క్లిక్ ఆన్ డన్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ నా పిక్ పైన లేయర్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేసి సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఇక్కడ నా చేతిలో ఒక స్పానర్ ప్లేస్ చేస్తున్నా, చేతిలో పట్టుకున్నట్టు. సో ఇక్కడ ఇలా ప్లేస్ చేసి సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎరేజర్ టూల్ ఉంది కదా, సో సెకండ్ టూల్లో ఎరేజర్ టూల్ ఉంటుంది, అది తీసుకొని ఇలా స్పానర్ని ఇలా రబ్ చేసి చేతిలో పట్టుకున్నట్టు వస్తుంది. సో మీకు వన్ స్టెప్ బ్యాక్ కూడా ఆప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను చేతిలో ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ, చేతిలో నేను రోప్ పిఎన్జీ ప్లేస్ చేస్తున్నా. సో రోప్ పట్టుకున్నట్టు ఉంటుంది. సో ఇది స్లైట్గా డిక్రీజ్ చేయండి. సో ఇలా ప్లేస్ చేయండి. అండ్ ఇది స్లైట్గా ఇలా రొటేట్ చేస్తే ఇలా చేతిలో పట్టుకున్నట్టు రావాలి. అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ ఇది హ్యాండ్ ఉన్నంత వరకు ఇక్కడ ఇలా ఎరేజ్ చేయండి, సో దట్ మనకి హ్యాండ్లో పట్టుకున్నట్టు కనిపిస్తుంది. సో ఇలా పర్ఫెక్ట్ హ్యాండ్లో పట్టుకున్నట్టు కనిపిస్తుంది స్పానర్ అండ్ ఇలా రోప్ పట్టుకున్నట్టు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను లెన్స్ సెట్, సో ఇది వచ్చేసి నేను మర్జ్ డౌన్ చేస్తున్నా ఈ 2 లేయర్స్. సో ఇదంతా ఒక లేయర్కి వచ్చేసింది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను లెన్స్ ప్లేస్ చేస్తున్నా. సో లెన్స్ అనేది ఇలా లెన్స్ పిఎన్జీ కూడా డౌన్లోడ్ చేసుకోండి, క్రోమ్లో లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సారీ పిఎన్జీ పోయింది. ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇది పిఎన్జీ, ఐపిఎన్జీ, లెన్స్ పిఎన్జీ. సో ఇది పర్ఫెక్ట్ మనము ఇలా ఐ దగ్గర ఇలా ప్లేస్ చేయాలి. సో సైజ్ ఇలా చిన్న డిక్రీజ్ చేసేసేయండి, ఇంకా కొంచెం డిక్రీజ్ చేయండి. సో ఇలా కరెక్ట్ మన ఐబాల్ సైజ్ డిక్రీజ్ చేయండి, క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ మిగతాది వచ్చేసి మనము ఎరేజర్ టూల్తో సో ఎరేజర్ టూల్ బ్రష్ మనం చాలా సైజ్ చిన్నగా డిక్రీజ్ చేయాలి. సో 36 ఓకే.
సో ఇలా ఓకే వచ్చేసింది. సో ఇది వచ్చేసి నేను లిటిల్ మళ్ళీ బ్లర్ చేస్తున్నా, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ ఓవర్ క్లారిటీతో ఉంది. సో ఇది 0.3 పాయింట్. సో ఇలా 1.4 ఆర్ 0.7 వస్తే ప్రాపర్గా వస్తుంది. సో 0.8 ఇది ప్రాపర్గా లెన్స్ ప్రాపర్గా ఉంది. సో క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ లేయర్ అనేది ఇందులో ఉంది. సో ఇది నేను డూప్లికేట్ లేయర్ తీసుకున్నా. డూప్లికేట్ లేయర్ అంటే దాని కాపీ. సో ఈ డూప్లికేట్ లేయర్ అంటే సో అదే పిఎన్జి సో ఎక్స్ట్రా వస్తుంది, దాన్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నా. సో అదే పిఎన్జి ఇక్కడికి వస్తుంది. సో సెకండ్ ఐకి కూడా మనం ప్లే చేసుకోవచ్చు. సో ఇలా ప్లే చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. సో ఇది మనం ఈ 2 పిఎన్జీస్ కూడా మనము కలర్ మర్జ్ డౌన్ చేస్తున్నా. మర్జ్ డౌన్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ పిఎన్జీ కూడా మనము కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్ బ్యాలెన్స్ మనం బ్లూ కలర్ కావాలంటే బ్లూ చేసుకోవచ్చు, రెడ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా బ్లూ కలర్ కూడా మనకు వస్తుంది వద్దు కాకపోతే. సో గ్రీన్ కలర్ నేను ఇక్కడ స్లైట్గా డిక్రీజ్ చేస్తున్నాను, ఎందుకంటే గ్రీన్ కలర్ కొంచెం ఎఫెక్టివ్ ఎక్కువ ఉంది. సో క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో ఇలా మీరు కలర్ సెట్ చేసుకొని మీరు క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కేసేయండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఒక న్యూస్ పేపర్ ప్లేస్ చేస్తున్నా. న్యూస్ పేపర్ ఎలా ప్లేస్ చేయాలో నేను అది కూడా చూపిస్తాను. సో ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. న్యూస్ పేపర్ ఫస్ట్ ఇక్కడ ఇలా ప్లేస్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ బార్డర్స్ ఉన్నాయి కదా, ఇది మనము పిఎన్జీ డౌన్లోడ్ చేసుకుంటే ఈజీ ఉంటుంది. సో లేకపోతే మనం ఇలా రబ్ చేసుకోవాలి. సో సైజ్ ఇంక్రీజ్ చేసి ఇలా మనం బార్డర్స్ రబ్ చేస్తున్నా. సో కొంచెం మిస్టేక్ అయినా ఏం కాదు, ఇది న్యూస్ పేపర్ ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక డెన్ లాగా, డెన్లో మనము న్యూస్ పేపర్ ఇది కూడా ఉంటుంది కదా, సో అందుకే నేను ఇది ఇలా ప్లేస్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వ్రాప్ క్లిక్ చేస్తున్నా. వ్రాప్ క్లిక్ చేసిన తర్వాత ఇది స్లైట్ ఇలా జరపండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇది వచ్చేసి నేను ఇలా జరుపుతున్నా. అండ్ ఇది కూడా స్లైట్గా ఇలా డిక్రీజ్ చేస్తున్నా, ఇటు సైడ్ ఫోల్డ్ చేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో ఈ న్యూస్ పేపర్ అనేది మనకి ఎలా చేంజ్ అవుతుందంటే సో కొంచెం స్లైట్గా ఫోల్డ్ అయినట్టుగా. సో నేను వచ్చేసి ఇది ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. సో ఇలా పిఎన్జీస్ నెంబర్ ఆఫ్ పిఎన్జీస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ 2 పిఎన్జీస్ కూడా నేను కిందికి మర్జ్ డౌన్ చేసేస్తున్నా. మర్జ్ డౌన్ సో కిందికి సింగిల్ లేయర్గా ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఈ పిఎన్జీ యాడ్ చేస్తున్నా. ఇది క్రిమినల్ మైండ్ అని టెక్స్ట్, ఏదైనా టెక్స్ట్ మీరు తీసుకొని అది ఇక్కడ ప్లేస్ చేసుకోండి. అది ఇక్కడ ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను పోస్టర్కి సంబంధించిన టెక్స్ట్ ఉంటుంది కదా, అది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. అండ్ ఇవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇది ప్రాపర్గా సెట్ అవ్వలేదు. సో నేను ఇంకొక టెక్స్ట్ పిఎన్జీ తీసుకుంటా. డౌన్లోడ్ క్లిక్ చేసి మీ ఆప్షన్స్, మీ గ్యాలరీలో ఉన్న టెక్స్ట్ పిఎన్జీస్ చూసుకోండి. ఆర్ఎల్స్ ఇప్పుడు అది ప్రజెంట్ దొరకట్లేదు. సో నేను పాతదే ప్లేస్ చేస్తున్నా, ఏం కాదు. సో నేను ఇది ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. అండ్ క్రిమినల్ మైండ్స్ వచ్చేసి నేను ఇది కొంచెం కిందికి తీసుకెళ్తున్నా. సో ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ లేయర్స్, సో ఈ కింద ఉన్న లేయర్కి నేను బార్డర్ వేస్తున్నా. ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి స్ట్రోక్ క్లిక్ చేయండి.
స్ట్రోక్ క్లిక్ చేసిన తర్వాత విడ్త్ వచ్చేసి మనము 31 సారీ, మనము బైక్ పిఎన్జీ నేను ఇది కిందికి అనలేదు. సో బైక్ పిఎన్జీ కూడా నేను మర్జ్ డౌన్ చేసిన తర్వాతనే నేను ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసాను. అప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్ వస్తుంది, ఎందుకంటే బైక్ దగ్గర కూడా కట్ కాదు. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత 21 ఇలా ప్లేస్ చేయండి. 24, 28, 30. సో ఇలా 31 సారీ సో ఇలా 31 క్లిక్ చేసిన తర్వాత వీటితో వచ్చేసి మనకి ప్రాపర్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను షర్ట్ కలర్ ఫేస్ వచ్చేసి నేను లిటిల్ వైట్ చేయాలనుకుంటున్నా. సో ఇది ఎఫెక్ట్స్ బ్రష్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ బ్రష్లో కర్వ్స్ వచ్చేసి స్లైట్గా ఇంక్రీజ్ చేయండి. కర్వ్స్ స్లైట్గా ఇంక్రీజ్ చేసి క్లిక్ ఆన్ ఓకే, రైట్ సింబల్ క్లిక్ చేయండి. అండ్ ఫేస్ పైన మీకు ఎక్కడ కావాలో అక్కడ అప్లై చేయండి ఇలా. సో ఇలా కొంచెం లిటిల్ వైట్ చేసేయండి ఫేస్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్లిక్ ఆన్ డన్ నొక్కిన తర్వాత సేవ్ నొక్కేసేయండి. సేవ్ నొక్కిన తర్వాత ఈ ఇమేజ్ అనేది మనకు పిఎస్సిసిలో సేవ్ అవుతుంది. పిఎస్సిసిలో సేవ్ అయిన తర్వాత షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు మీ పిక్ సెలెక్ట్ చేసుకొని తర్వాత సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసేయండి. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ, క్లిక్ ఆన్ యువర్ పిక్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ ఆన్ ఓకే నొక్కిన తర్వాత మనకు గ్యాలరీలో అనేది సేవ్ అవుతుంది. సో నేను నెట్ ఆన్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇది మనము లైట్ రూమ్లో నేను దీన్ని సిబి ఎడిట్గా కంప్లీట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలో నేను అది చూపిస్తాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను లైట్ రూమ్ యాప్ ఓపెన్ చేస్తున్నా డైరెక్ట్. సారీ కొంచెం హ్యాంగ్ అవుతుంది. సో క్లిక్ ఆన్ హోమ్ నొక్కిన తర్వాత ఇది డైరెక్ట్ మీరు లైట్ రూమ్ యాప్కి వెళ్ళేసేయండి. లైట్ రూమ్ యాప్ ఓపెన్ చేయండి. లైట్ రూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇందులో యాడ్ ఫోటో క్లిక్ చేయండి. సో ఈ యాడ్ ఫోటోలో మీరు రీసెంట్గా సెలెక్ట్ చేసుకున్న పిక్స్ చూపిస్తుంది. సో ఇలా యాడ్ ఫోటో క్లిక్ చేయండి. యాడ్ ఫోటోలో మనం వచ్చేసి డివైస్ ఫోల్డర్లో టైం క్లిక్ చేయండి. డివైస్ ఫోల్డర్స్ సెలెక్ట్ చేసుకోండి. డివైస్ ఫోల్డర్స్లో మనకి పిఎస్సిసి మనకి లాస్ట్లో కనిపిస్తుంది మ్యాక్సిమం. సో పిఎస్సిసి ఇది, అండ్ సో ఇది హారిజాంటల్గా సేవ్ అవుతుంది పిఎస్సిసిలో ఎప్పుడైనా. సో అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది మనము డైరెక్ట్ దీంట్లో క్రాప్ చేస్తున్నప్పుడు యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి యాడ్ అయ్యింది. సో క్లిక్ ఆన్ దట్ పిక్. సో ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పిక్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది హారిజాంటల్గా రావట్లే, స్క్రీన్ రొటేషన్ ఆన్ చేస్తున్నా. సో ఇది లిటిల్ హ్యాంగ్ అవుతుంది, ఎందుకంటే కొంచెం సో ఇలా చేంజ్ అవుతుంది. సో ఇది మనము క్రాప్ చేయాలంటే రొటేట్ రైట్ సైడ్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను డీటెయిల్స్ అంటే ఈ ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా, ట్రయాంగిల్ సింబల్ క్లిక్ చేస్తున్నా. అండ్ షార్పనింగ్ నేను స్లైట్గా 80 వరకు ఇంక్రీజ్ చేస్తున్నా. మాస్కింగ్ వచ్చేసి నేను 6, 8 పెడుతున్నా. నాయిస్ రిడక్షన్ 6 పెడుతున్నా. అండ్ కాంట్రాస్ట్ స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ కలర్ నాయిస్ రిడక్షన్ ఒక 2 పెడుతున్నా. ఓకే, స్మూత్నెస్ ఓకే, లెట్ ఇట్ బి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది స్ప్లిట్ టోన్లో నేను క్లారిటీ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే మనకు సిబిఐ ఎడిట్ లాగా ఎఫెక్ట్ వస్తుంది. సో చూడొచ్చు, మనకు ట్రాన్స్ఫార్మేషన్ చూడొచ్చు. ఫస్ట్ క్లారిటీ ఇంక్రీజ్ చేస్తే మనకు ఇలా టూల్ వచ్చేసి మనకు ఎలా వస్తుందంటే ఫేస్ వచ్చేసి కొంచెం ఇలా వైటిష్గా వస్తుంది. అండ్ విగ్నెట్ వచ్చేసి నేను స్లైట్గా డిక్రీజ్ చేస్తున్నా. సో ఇలా బ్లాక్ టెక్స్చర్
ఎడ్జెస్లో బ్లాక్ టెక్స్చర్ వస్తుంది ఇలా. అండ్ మిడ్ పాయింట్ స్లైట్గా డిక్రీజ్ చేస్తున్నా. అండ్ ఈ థర్మామీటర్లో మిక్స్ మనము ఈ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్లూ కలర్లో మనము హ్యూ చేసుకుంటే మనకు వ్యాన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా నేను కొంచెం లిటిల్ చేంజ్ చేసుకుంటున్నా. అండ్ ఇది రెడ్ కలర్ వచ్చేసి నేను స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా సాచురేషన్ స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా సో దట్ ఇట్ లుక్స్ మోర్ రెడ్డిష్ మన షర్ట్ కలర్ అనేది. అండ్ క్లిక్ ఆన్ డన్ నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి షేర్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ మాత్రమే క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్లో మనకి ఎంబీ అనేది ఎక్కువ వస్తుంది. సో ప్రిపేరింగ్ అని పడుతుంది, ఫొటోస్ ఎక్స్పోర్టెడ్ అని పడుతుంది. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ లైట్ రూమ్లో సేవ్ అవుతుంది. సో ఇలా ప్రిపేరింగ్ కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇది ఎక్కువ ఎంబీ ఉన్న పిక్ కాబట్టి. సో ఇలా కొంచెం లిటిల్ టైం తీసుకుంటుంది ప్రిపేరింగ్కి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీన్ని మనము ఆటోడెస్క్లో ఫేస్ లిటిల్ స్మూత్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్ హెయిర్ స్టైల్ కూడా మనం దాంట్లో సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇందులో డైరెక్ట్ ఏం చూపించట్లేదు. సో ఫేస్ స్మూత్ మీరు డైరెక్ట్ చేసేసుకోండి. అండ్ నేను ఈ లైట్ రూమ్లో ఎడిట్ చేసిన పిక్ ఎలా ఉంటుందో నేను అది డైరెక్ట్ చూపిస్తాను. సో ఎక్స్పోర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు లైట్ రూమ్లో ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ లైట్ రూమ్ అనే ఆప్షన్లో సేవ్ అవుతుంది, అడాబ్ లైట్ రూమ్ అని గ్యాలరీలో. అండ్ గ్యాలరీలో సేవ్ అయిన పిక్ ఎలా ఉంటుందో నేను అది కూడా చూపిస్తాను. సో ఇలా వస్తుంది. సో చూడండి, చేతిలో స్పానర్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది. అండ్ ఈ టెక్స్చర్ ఎలా వస్తుందంటే లైట్ రూమ్లో క్లారిటీ ఇంక్రీజ్ చేస్తేనే వస్తుంది. సో లైట్ రూమ్లో క్లారిటీ ఇంక్రీజ్ చేయడానికే నేను లైట్ రూమ్కి తీసుకెళ్ళాను. సో ఇది వచ్చేసి కంప్లీట్ సిబి ఎడిట్ లాగా వస్తుంది. అండ్ దీని ఎంబీ కూడా సైజ్ వచ్చేసి 4.6 MB 68 MB నార్మల్గా ఏం చేంజ్ కాలేదు. అండ్ పర్ఫెక్షన్ ఉంది, క్రష్ చేసినట్టు. అండ్ కోక్ టిన్ బైక్ కూడా పర్ఫెక్షన్ వచ్చింది. సో థ్యాంక్ యూ గైస్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.